యేసయ్యా నీకే వందనాలు, నీకే వందనాలు తండ్రి, నీకే వందనాలు తండ్రి, నీకే వందనాలు తండ్రి. దేవా ఇదిగో ప్రభువైనా నీ మందిరంలో నిలువబడి ప్రభువైనా నా అంతరాత్మతో ప్రభువా నిన్ను ఆరాధించే బిడ్డగా నన్ను నిలువబెడుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు దేవా. ఈ రోజు వరకు నేను సజీవుల లెక్కలో ఉన్నాను అంటే కేవలం నీ కృప తండ్రి, కేవలం ప్రభువా నువ్వు చూపించే ప్రేమ తండ్రి. కేవలం ప్రభువైనా ఇటువంటి భయంకరమైనటువంటి స్థితిలో నా కుటుంబం క్షేమంగా ఉంది అంటే నేను ఇచ్చినటువంటి భాగ్యమని నేను తలస్తూ ఉన్నాను తండ్రి. దేవా నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. స్తుతులు 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 అందరూ చెప్పాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా.
తండ్రి నువ్వు ప్రేమ చూపించినప్పటికీ మా జీవితంలో సంతృప్తి లేదు, మా జీవితంలో సంతోషం లేదు, మా జీవితంలో సంతృప్తి లేదు ప్రభు ఆయన. అయినప్పటికీ మా కన్నులు వెంబడి ప్రభు మా ఆత్మ జీవితంలో పడకుండా కాపాడిన విధానం చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవును ప్రియులారా, ఈ రోజున ఎంతో మంది కన్నీటి వేదనతో ఉన్నప్పటికీ దేవుని మందిరంలో సంతోషంగా ఆయన మందిరంలో చిరునవ్వు చిందిస్తూ ఉన్నామంటే ఆయన చూపించినటువంటి ప్రేమ, ఇటువంటి సమృద్ధిలో ఉండగలుగుతూ ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి కృప. రెండు చేతులు ఎత్తి చప్పట్లు దేవుని మహిమపడతాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిరునవ్వుతో నింపిన యేసయ్యా, పరిశుద్ధాత్మ నీకే వందనాలు తండ్రి. ఇదిగో దేవా, నీ మందిరంలో నిలువబడి ప్రభువా, ఇదిగో ప్రభా నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని నిలువబెట్టినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే తమ హృదయ అంతరంగముల నుండి నేను ఆరాధించారు, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటామని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చున్నాం, దయచేసి శ్రద్ధగా కూర్చున్నాం. కొద్ది నిమిషాల పాటు బైబిల్ లేఖనముల నుండి మరి ఈ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకునే వారమై ఉన్నాం కాబట్టి కొన్ని నిమిషాల పాటు చాలా అటెన్షన్తో దేవుని సన్నిధిలో మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వినాలని సిద్ధపాటు మనసు కలిగి వచ్చారని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయము. దయచేసి పిల్లల్ని మీరు ఆధీనంలో ఉంచుకుని ఆలస్యకుండా చూడాలి. 1వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం. ఆమె ఒక కుమారుడు కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టునను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాగరుడా, పరిశుద్ధుడా, నా రాజా, నీకే వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా నాయన, నీ మందిరంలో నిలువబడి ప్రభువా నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నీ బిడ్డలకు కావలసినటువంటి మాటలను తెలియపరచండి ప్రభువా. ఈరోజు నా క్రిస్మస్ అంటే ప్రభువా నాయన ఏమిటో మాకు తెలియపరచాలని, అటువంటి నిజమైన
క్రిస్మస్ను ప్రభువా మా జీవితాల్లో మేము పొందుకోవాలని ఆశతో ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభువా మాకు కావలసినటువంటి వర్తమానమును నీవే అందించవలసిందిగా మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సంతోషమున్న గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడి కలిగి వచ్చారా? సంతోషమేనా? ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు? ఇక్కడ ఏమైనా ఉంటుందని ఏం లేదు కదా. వాక్యం మనము ప్రతి సంవత్సరము కూడా 24వ తారీఖున ఇలాగే మరి మందిరంలో కూడుకుని కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మనం ప్రతి సంవత్సరము కూడా క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం. ఇంకా మనకి రేపు సాయంత్రం కూడా మన యూత్ వారు క్రిస్మస్ వేడుకను చాలా ఘనంగా దేవుడు జరిగిస్తాడు. ఖచ్చితంగా మనందరం కూడా ఆ మీటింగ్ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. సంఘముగా మనం ఏమైనా సహకరించవలసి వస్తే ఆ పనులు చేయడానికి చాలా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరు వచ్చినప్పటికీ, ఎవరు వస్తారు నాకు ఇంతవరకు తెలియదు, ఎవరు వచ్చినప్పటికీ దేవుని వాక్యానికి మాత్రం ప్రథమ స్థానం ఇవ్వాలి. నేను కోరుకునేది ఇదే. మీ తర్వాత ఏదైనా ఉంటే తర్వాత చూడండి, కానీ దేవుని వాక్యానికి ప్యూర్, నేను అంటాను మన మందిరంలో మాత్రమే వాక్యాన్ని ప్రకటిస్తాం. 2 గంటలు వాక్యం చెప్పేది క్రిస్మస్కి మన మందిరంలోనే. నేను చూస్తూ ఉన్నాను, ఆన్లైన్లో చూస్తూ ఉన్నాను, చాలా మందిరాలు దర్శిస్తూ ఉన్నాను. అలా దర్శించేటప్పుడు జస్ట్ ఒక 5-10 నిమిషాలు మాత్రమే వాక్యానికి ప్రియారిటీ ఇచ్చి మిగిలిందంతా వారికి ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు జరుపుకుంటున్నారు. మనమైతే వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అన్నింటికీ మూలము వాక్యమే. హృదయాన్ని భద్రపరిచేది వాక్యమే. నేను అనుకుంటున్నాను మీరందరూ కొత్త బట్టలు ఆల్రెడీ కొనుక్కుని ఉంటారు. చాలా సిద్ధపాటు కలిగి సంవత్సరం నుంచి ఏ బట్టలు కొందామా, ఎన్ని రంగులు కొందామా, మళ్ళీ మొన్న సంవత్సరం కొన్నా ఏమంటారు వాటిని, ఆ కలర్స్ అటువంటి ఏమంటారు అది, అవి కాకుండా కొత్త మోడల్స్, పాత మోడల్స్ కాకుండా కొత్త మోడల్స్ కొనుక్కోవాలనుకుంటుంటాం. అదేవిధంగా ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటాం. క్రిస్మస్ దినాలు కాబట్టి చాలా నీట్గా ఉంచుకుంటాం. బట్టలు చాలా నీట్గా వాష్ చేసుకుంటాం. ఒకవేళ మురికి వాసన వస్తుందేమని కంఫర్ట్ పెట్టుకుంటాం కదా. సబ్బు పెట్టి మచ్చలు మురికి పోయేంత వరకు రుద్దుతూనే ఉంటాం. ఇదంతా ఏంటంటే శారీరకమైంది. అది క్రిస్మస్ కాదు. మనం అనుకుంటాం క్రిస్మస్ అంటే ఇలా చేసుకుంటే బాగుంటుందేమో, క్రిస్మస్ అంటే మా పిల్లలను పిలుచుకుంటే బాగుంటుందేమో, క్రిస్మస్ అంటే మంచి మంచి పిండి వంటలు వండుకుంటే బాగుంటుందేమో. బాగుంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. బిర్యానీ వండుకుని తిని మంచిగా నాటుకోడి కోసుకుని ఇంట్లో కూర్చొని ఒక థమ్స్అప్ బాటిల్ తెచ్చుకుని తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. కానీ దేవుడు వచ్చింది అందుకు కాదు. చాలా జాగ్రత్తగా మనము దేవుని వాక్యానికి ప్రియారిటీ ఇస్తే, నేను గమనిస్తూ ఉన్నాను ప్రియులారా, క్రిస్మస్ వేడుక అంటున్నారు కానీ క్రిస్మస్ ఉంటుంది కానీ క్రిస్మస్లో క్రీస్తు ఉండలేదు. క్రిస్మస్ ఉంటుంది, క్రిస్మస్ ఆరాధన ఉంటుంది, క్రిస్మస్లో పాటలు ఉంటున్నాయి, క్రిస్మస్లో ఇంకా ఏంటి డాన్సులు ఉంటున్నాయి, క్రిస్మస్లో వచ్చినటువంటి అతిథుల్ని సన్మానించడం ఉంటుంది, క్రిస్మస్లో ఎవరో ఈ ముక్కు మొఖం తెలియని ఒక సర్పంచ్ గారు వస్తారు. దేవుని మంచిది, సంతోషం. ఆయన వచ్చి బైబిల్ కోసం తెలీదు, ఆయన ఏదో రాజకీయాల కోసం మాట్లాడినట్టు 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతుంటాడు. ఇది కాదు క్రిస్మస్. ఇన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ను జరుపుకుంటున్న మనము నిజంగా క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకోకపోతే నేను అంటాను మన జన్మ వ్యర్థమే. క్రీస్తు ఎందుకు వచ్చాడో ఈ లోకానికి ఇంతవరకు తెలియకపోతే క్రైస్తవ్యానికి డీజే సాంగ్స్ పెడుతున్నారు, లోకంలో ఎగురుతున్నారు, క్యారల్స్ చేస్తూ ఉన్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, గంతులు వేస్తున్నారు. ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే క్రిస్మస్కి బీర్లు తెచ్చుకుంటున్నారు, ఓ పక్కన కూర్చొని తాగుతున్నారు, ఈలలు వేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. మన ఇంట్లో ఆడపిల్ల డ్యాన్స్ చేస్తుంటే చప్పట్లు కొడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. క్రైస్తవ కుటుంబాల్లోనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అపవాదిగాడు చాలా ప్లాన్గా ఏం చేస్తున్నాడంటే క్రీస్తుకు దక్కవలసినటువంటి మహిమను, క్రీస్తును ఆరాధించవలసినటువంటి సమయాన్ని ఏం చేస్తున్నాడంట మన సంతోషం కోసము వెచ్చించేవాడిగా వాడు ఏం చేసినట్టంటే వాడి వేలోకి
లాక్కుని వెళ్ళిపోతున్నాడో క్రైస్తవ జనాంగం అలాగుంది, క్రైస్తవ విశ్వాసులు అలాగున్నారో, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకులు కూడా అలాగే ఉన్నారు. క్రిస్మస్లో అండి ఎక్కువసేపు డాన్సులకు ఇవ్వకపోతే యూత్ వారు ఉండరు, పిల్లలు ఉండరు, తల్లిదండ్రులు నొచ్చుకుని వెళ్ళిపోతుంటారు. ఇక్కడ మన మందిరంలో కాదు, నేను బయట చెప్తున్నాను. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, జరుగుతున్నటువంటి క్రిస్మస్ మీటింగ్లో నిజంగా నేను హృదయంతో క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నాను, నేను నిజమైనటువంటి క్రిస్మస్ చేస్తూ ఉన్నాను అనేటువంటి బిడ్డగా నేనున్నాను అని చెయ్యొద్దు. వాళ్ళు ఎవరైనా ఉన్నాను? ఎవరు లేము, ఎవరు లేము. ఏమంటామంటే మా మిస్ అందే ఎప్పుడు చెప్పే వాక్యమే కదంటే ఏముంటుంది క్రిస్మస్లో? ఏముంటుందంట? ఎప్పుడు చెప్పే వాక్యమే కదా. అవును, ఎప్పుడు చెప్పే వాక్యమే, ఎప్పుడు చెప్పే మాటలే, ఎప్పుడు చెప్పేటువంటి మర్యాదలే, ఎప్పుడు చెప్పేటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. అయినప్పటికీ ఈ రోజుకు కూడా మనం ఏం చేస్తూ ఉన్నామయ్యా అని గమనిస్తూ ఉంటే నేను అంటాను, 99% మంది ఎవరు కూడా క్రిస్మస్ చేయట్లేదండి, క్రీస్తుని ఆరాధించట్లేదండి. ఏదో వస్తున్నాం కాబట్టి, దేవుడి వాక్యం వినాలి కాబట్టి, ఏదో అందరూ క్రిస్మస్ మీటింగ్స్ పెట్టించుకున్నారు కాబట్టి మా ఇంటికాడ కూడా పెట్టించుకోవాలి, అందరూ భోజనాలు పెడుతూ ఉన్నారు కాబట్టి మేము కూడా పెట్టాలి, ఇటువంటి ఈ వేలోనే ఇంతవరకు క్రిస్మస్ నడిచిపోతూ ఉంది. కానీ నేను అంటాను, మీరు చర్చికి డెకరేషన్ వేయకపోయినా, మీరు అంత అలంకరించకపోయినా, మీరు ఎవరికి భోజనాలు పెట్టకపోయినా నేను అసలు బాధపడను, ఎంత కూడా బాధపడను. ఒక్కొక్క మాట కూడా చెప్తాను, మీరు అసలు డబ్బులు ఇవ్వకపోయినా బాధపడ్డాను. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తులు, నేను అంటాను, మీ అంగరంగ వైభవాలని, మీ ఆస్తులను, మీ కొత్త బట్టలను, మీరు అలంకరించే స్టేజ్లను, మీరు వేసేటువంటి డ్యాన్సులను చూస్తాడా? ఆలోచన చేయండి, చూడడం. వీటి వల్ల దేవుడికి ఏమైనా మహిమ కలుగుతుందా? మంచిగా డెకరేషన్ చేసుకుంటాం, మంచిగా కొత్త బట్టలు ధరించుకుంటాం, ఇంటికి సున్నం వేసుకుంటాం, మంచి అందరికంటే స్పెషల్గా ఉండాలనుకుంటున్నాం. దీని ద్వారా దేవుడిని నేను మహిమపరుస్తున్నాను, వీటి ద్వారా దేవుడు ఆరాధించబడుతున్నాడు అని చెప్పే క్రైస్తవులుగా మనం ఉన్నాము. దేనివల్ల క్రీస్తు సంతోషించడం? అసలు క్రీస్తు సంతోషించే విషయాన్ని పక్కన పెట్టేస్తాం ఈరోజు మనం. క్రీస్తు ఏమి కోరుకున్నాడంటే నిన్నుగా కోరుకున్నాడు. ఈ రోజున క్రీస్తు నువ్వు ఎలా ఉన్నావో అది కోరుకుంటాడు. మనం ఏం చేస్తామో, మన ఫేసే మనకు నచ్చకపోతే, ఆలోచించండి, మన ముఖమే మనకు నచ్చకపోతే పక్కోడికి ఎలా నచ్చుద్ది? కాబట్టి ఆలోచన చేయాలి. దేవుని మందిరంలో ఉన్న మనము క్రిస్మస్ అంటే ఏంటి? నిజంగా క్రిస్మస్ను ఆరాధిస్తూ ఉన్నామా? క్రీస్తుకు నచ్చేటువంటి బిడ్డగా నేను ఉంటూ ఉన్నానా అని ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ రోజుకి కూడా 99% క్రీస్తును ఆరాధించే బిడ్డలుగా లేరు. క్రీస్తు కోసము తమ సమయాన్ని వెచ్చించే బిడ్డలుగా లేరు. నేను అంటాను, ఆ రోజున గొల్లలు ఎవరు గొర్రెలను మేపుకునే కాపర్లు వారి సమయాన్ని వెచ్చించి ఏం చేశారంట? క్రీస్తు ప్రభువాన్ని చూశారు. జ్ఞానులు తమ సమయాన్ని వెచ్చించి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే పరుండబెట్టబడి ఉన్నారో ఆ ప్రాంతానికి నడిచి వెళ్ళారు. అదేవిధంగా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రము కూడా ఏం చేసిందండి? తనకు మహిమ కావాలని ఎప్పుడు కోరుకోలేదు. ఏం కోరుకుందంటే నా యేసును చూపించాలి అని, యేసుక్రీస్తును ప్రభువాన్ని చూపించడానికి జ్ఞానుల యొక్క ముందుగా నడిచి వెళ్ళి ఎవరిని చూపించిందంట? ఎవరిని చూపించింది ప్రియులారా? దేవుడిని చూపించింది. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తు లేని రోజున స్టార్ ఉంది, నక్షత్రం కనబడుతుంది. యాక్చువల్గా నక్షత్రం అనుకుంటుంది నేను కనబడకూడదు, ఇదిగో ప్రభువును చూపించడానికి నేను ఇదిగో ఈ ఆకాశంలో ఉన్నాను. నేను ఎందుకున్నానంటే ఆయన మహిమను, ఆయన జన్మను, ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆయనను చూపించాలి అని ఏం చేస్తూ ఉందంటే నక్షత్రము వారి ముందుగా నడిచి వెళుతూ ఉంటే, ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము క్రీస్తును విడిచిపెట్టేసి నక్షత్రాన్ని ఆరాధించే వాళ్ళుగా లేమా? ఒకసారి ఆలోచించేయండి. నక్షత్రాన్ని ఆరాధిస్తున్నాం,
అదేవిధంగా ఈ లోకంలో శాంటా క్లాస్ని ఆరాధిస్తూ ఉన్నాము. ట్రీలు అంటే ఆ చెట్టును, క్రిస్మస్ ట్రీని ఆరాధిస్తూ ఉన్నాము. కానీ క్రీస్తుకు చెందవలసిన మహిమను క్రీస్తుకు ఇచ్చేవారిగా లేము ప్రియులారా. కాబట్టి వాక్యం చూద్దాం, చూడండి. ఆమె యొక్క కుమారుని కన్ను. ఎవరామె? చాలా డెప్త్గా వెళ్దాం ఈ రోజున, చాలా సమయం ఉంది మనకి. అయ్యగారు మరి ఏలూరు పట్టణం మందు ఒక ప్రాముఖ్యమైన మీటింగ్కి వెళ్ళారు. నేను కూడా జస్ట్ అలా దిగాను. ఇంట్లో అడగండి, అలా దిగి స్నానం చేసి ఇలా వచ్చేసాను. ఇంట్లో కూడా ఇంకా ఎవరితో కూడా మాట్లాడలేదు. వెంటనే ప్రార్థన పెట్టాలని అయ్యగారు ఫోన్ చేశారు. నా బాధ్యత ఏంటంటే నా మీ తండ్రి ఏది చెప్తే అది చేయడమే. కాబట్టి చాలా క్షుణ్ణంగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నాము. యేసుక్రీస్తు యొక్క జన్మ ఎందుకు ప్రత్యేకమైందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మ ప్రత్యేకమైందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈ లోకంలో అనేక గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టారు. నేను కూడా పుట్టాను, మీరు కూడా పుట్టారు. మీ పుట్టుకకి నా పుట్టుకకి, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకకి చాలా వ్యత్యాసం ఉంది. ఉందా లేదండి? ఎలా ఉంది? నేను ఎలా పుట్టాను అంటే మా అమ్మ నాన్న వివాహం చేసుకుని వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని వారు అన్యోన్య దాంపత్యము వలన నేను లోకానికి వచ్చాను. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మ అటువంటిది కాదండి. యేసుక్రీస్తు ప్రభువారి జన్మ అటువంటిది కాదు. యేసుక్రీస్తు ప్రభువారి జన్మను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడండి ఒక తల్లి కనబడుతుంటది. ఆమె పేరు మీ అందరికీ తెలుసు. ఎవరామె? కన్య మరియ. మరియ అని చెప్తా, చాలా మంది మరియలు కనబడుతుంటారు మనకు బైబిల్లోను. ఈమె కన్య మరియ. కన్య అంటే ఎవరు? కన్య అంటే ఎవరండి? కన్య అంటే పెళ్లి చేసుకోలేని అందరూ కన్యలు కాదు కదా. పెళ్లి చేసుకోలేని వాళ్ళందరూ కన్యలు కాదు. ఎటువంటి పురుషుణ్ణి కూడనటువంటి స్త్రీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేంటండి, పెళ్లి చేసుకోలేని వాళ్ళు అందరూ కన్యలే కదా అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఈ రోజున మనం గమనిస్తూ ఉంటే పెళ్లి కాకముందే ఏం చేస్తున్నారు? పాపం చేసే బిడ్డలు ఉన్నారు. కానీ ఇక్కడ ఈమె ఏ లక్షణం కలిగి ఉందంటే ఏమంటండి? కన్య మరియ. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా కన్య అంటే ఎటువంటి పురుషుణ్ణి ఎరుగని స్త్రీ. అటువంటి స్త్రీ అంట ఏం చేసిందంటే ఒక కుమారుణ్ణి కన్నదంట ప్రియులారా. ఆ కుమారుడు అంట ఏం చేసిందంట? తన ప్రజలను దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట ఎందుకు నొక్కి చెప్తూ ఉన్నానంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితమే ఏం చేశాడని చెప్తున్నారు అందరూ? పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కన్యకకు పుట్టాడు అంటే పుట్టినవాడు తన ప్రజల పాపాలు ఎలా తీస్తాడు? తీయలేడు కదా. నేనున్నాను, నా ఇంట్లో నా కుటుంబాన్ని చక్కదిద్దడానికే సమయం సరిపోదు నాకు కదా. నా ఇంట్లో అందరి పాపాలు ఎందుకు, నా పాపాలు నేనే విడిచిపెట్టుకోవడానికి, తీసివేసుకోవడానికి సరిపోను. నా పాపాలు పోవాలంటే ఇదిగో ఈ బాలుడు పుట్టాలి. ఇంకా ఏమంటున్నావు? క్రీస్తు నేడు ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు నేడు పుట్టాడని మొత్తం క్రైస్తవ లోకము రోడ్ల వెంబడి పరిగెడుతూనే ఉంది. క్రీస్తు నేడు కాదు, 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు. కానీ అసలు విషయం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితమే క్రీస్తు పుట్టాడు. కానీ ఆ క్రీస్తు నీ హృదయంలో నేటికి కూడా పుట్టలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు నేడు పుట్టాడు అని ప్రకటించబడడానికి గల కారణం ఏమిటయ్యా అంటే ఈ రోజుకైనా నీ హృదయంలో పుట్టాడా? ఆలోచన చేయాలి. ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభు వారు నీ హృదయంలో పుట్టకపోతే ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఏమని పిలుస్తాం మనం? క్రీస్తు నేడు పుట్టాడు. ఎంతోమంది లోకంలోకి వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోతూ ఉన్నారు. నేను అనుకుంటుంటాను ఈ మందిరంలోనికి ఎంతోమంది వచ్చి ఉంటారు, నాకు తెలిసి ఉండదు. చాలా పెద్దోళ్ళు, ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళు, దేవుని సన్నిధికి చేరిన వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. వాళ్ళకు కూడా అయ్యగారు ఏం చేసి ఉంటారంటే వాళ్ళు మరణించే స్టేజ్లో కూడా క్రీస్తు నేడు పుట్టాడు అని ప్రకటించే ఉండొచ్చు. కాదంటారు పిల్లరా? అవును.
ఒకసారి ఆలోచించమ్మా, క్రీస్తు నేడు పుట్టాడు అన్నారేంటి? క్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు కదా, ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందని ఆలోచన చేస్తే అందులో ఉన్నటువంటి ఆంతర్యం అర్థమవుతుంది ప్రియులారా. ఏమిటంటే క్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే పుట్టినప్పటికీ నేటికి కూడా మానవుల యొక్క హృదయంలో పుట్టలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు పుట్టలేదని ఆలోచన చేస్తే క్రిస్మస్లో క్రీస్తు లేడు. క్రిస్మస్లో ఖచ్చితంగా క్రీస్తు ఉంటే పుట్టుండేవాడు. నిజంగా క్రిస్మస్లో క్రీస్తు నీ హృదయంలో కాక పుట్టుంటే నువ్వు ప్రియారిటీ ఇచ్చుండేదాన్ని కాదు ఈ రోజున. దేనికి? ఇంటికి రంగులు వేసుకోవడం తప్పు కాదండి. నువ్వు ఎంత డెడికేషన్తో ఇల్లుని అలంకరించుకుంటున్నావో, నువ్వు ఎంత డెడికేషన్తో 100 బట్టలను తిరిగేసి నీకు నచ్చిన వస్త్రాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నావో అంతకంటే ఎక్కువ మహిమ దేవుడికి ఇవ్వాలి కదా. కాబట్టి అంటే కన్యక ఏమైందంట? గర్భవతి అయ్యి కుమారుని కన్నదంట. ఆ కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన ప్రజలను ఏం చేస్తున్నాడంట? వారి పాపముల నుండి ఏం చేస్తారో చూడండి, ఆయనే రక్షించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వారి ప్రజలను, తన ప్రజలను వారి పాపముల నుండి ఏం చేస్తాడంట? ఆయన రక్షిస్తాడంట. నేను అంటాను ప్రియులారా, ఈ లోకంలో ఎంతో మంది మహానుభావులు పుట్టారు, ఎంతో మంది ఎందరో భవిష్యత్తును మార్చివేశారు, కానీ ఎవరు కూడా పాపాలను తీసేవారిగా రాలేదు ఈ లోకానికి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి జన్మలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన అంటే రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున ఈ విషయాన్ని కాక గమనించకపోతే, ఈ రోజున ఇదిగో తన ప్రజల యొక్క పాపములను ఆయనే తీసివేస్తాడు అని నువ్వు గమనించకపోతే, ఎందుకు గమనించాలి? ఈ రోజున నా పాపాలు పోవాలి అంటే ఏం చేయాలండి? యేసును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయనకి ఏ పేరు పెట్టారంట? యేసు అనేటువంటి పేరుని పెట్టారు ప్రియులారా. కాబట్టి చూడండి, ఒక కన్యక తమ సమయాన్ని వెచ్చించింది. ఒక కన్యక ఇదిగో ఏ పురుషుణ్ణి కూడకుండానే గర్భవతినైతే ఎంత అవమానం అండి. ఈ రోజున మనమేమంటాం తెలుసా? అటువంటి స్త్రీలు ఎవరైనా కనబడ్డారనుకో, ఇదే పాడు పని చేసి వచ్చిందో, ఇదే పనికి మళ్ళీ పని చేసి వచ్చిందో. ఇంకా తల్లిదండ్రులు అయితే ఏమంటారు? నా కొడుకున చెడపుట్టావు, నీ ముఖం నాకు చూపించుకో అని ఉంటారు. అంత అవమానాన్ని మోసిందండి ఆ తల్లి. అటువంటి మరియ తల్లి యొక్క విశిష్టమైనటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని ఏ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నామా? క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఇలాగ కన్యకనే ఎంచుకుని ఆయన ఇక్కడికి వచ్చాడో ఒకసారి ఆలోచించగలిగామా? ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన కన్యకు పుట్టాడు. మనమైతే ఎలా పుట్టామండి? మన యొక్క తల్లి తండ్రుల యొక్క కలయిక వలన మనం పుట్టామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథం చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో చూద్దాం. చక్కని మాట. 7వ అధ్యాయము 14వ వచనం. 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఎవరు చూపిస్తారంట? కాబట్టి ప్రభువు అనగా యేసుక్రీస్తు ప్రభువారే ఒక సూచన మీకు చూపిస్తాడంట. ఏమిటయ్యా ఆ సూచనని మనం చూస్తే చూడండి, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఏమని పేరు పెడుతుందంట? ఇమ్మానుయేలు అని పేరు పెట్టిన. మనం మొట్టమొదటిగా చూసాము మత్తయి సువార్తలో, కన్యక గర్భవతి కుమారుని కన్నదంట. అంటే చాలా ఈజీగా వచ్చి ఏముందండి ఈ మాటలో? కన్యక గర్భవతి అయింది, ఆ గర్భం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారని మనం అనుకోవచ్చు. ఈ మాట ఎప్పుడు చెప్పబడిందో తెలుసా? క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునిపే ఒక యెషయా ప్రవక్త గారి ద్వారా ఇదిగో ఫలానా సమయంలో కాలము పరిపూర్ణమైనప్పుడు, ఆ సమయం చెప్పాడు అక్కడ, కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు యేసు ఎలా వస్తాడు ఈ లోకానికంటే, ఎలా వస్తాడంటే ఒక కన్యక గర్భము ద్వారా వస్తాడని ముందే ప్రవచించాడు. మీ గురించి నా గురించి ఎవరైనా ప్రవచించారా? ఇదిగో పలానా రమేష్ గారు ఉన్నారు, ఆయన ఈ లోకానికి వస్తాడో, పలానా తల్లిదండ్రులు పుడతారో, పలానా ఆయనకి భర్తగా వస్తాడో, పలానా సంఘానికి వస్తాడో, పలానా వారు అల్లుడిగా వస్తాడని ఎక్కడన్నా రాయబడ్డదా?
రాయబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇదేనండి. ఆయన ముందుగానే ప్రకటించబడ్డాడు, ముందుగానే ఒక కన్యకను ఎంచుకున్నాడు, ముందుగానే ఆ కన్యక గర్భము ద్వారా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చిందని ఆలోచన చేయాలి. ఈ రోజున ఎందుకు రావాల్సి వచ్చిందని ఆలోచన చేస్తే ఈ రోజుకు కూడా మనం ఏమై ఉన్నామండి? పాపమయమైపోయాం. ఈ రోజు కూడా క్రీస్తును ఆరాధించే వారిగా లేమో. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, ఎన్నో ప్రసంగాలు, ఎంతో మంది సేవకులు వచ్చారు, ఎందరో ఈ మాటలు చెప్పారు, కానీ ఈరోజు ఈ చెప్పేవాళ్ళు చేయరండి. మెయిన్ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించాలి, క్రీస్తుని ఆరాధించాలి అంటున్నారు. అక్కడ ఎగిరేస్తున్నారు, మొత్తం గంతులు వేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, విజిల్స్ చేస్తున్నారు, ఏదో ఆటోలు పెడుతున్నారు, డీజే సౌండ్స్ పెడుతున్నారు. క్రీస్తు డీజే సౌండ్స్ పెట్టించుకోవడానికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు తాగేసి గొంతులు వేయడానికి లోకానికి రాలేదు. ఆలోచన చేయాలి. ఎందుకు వచ్చాడు అంటే నీ గంతులు, నీ పిల్లి మొక్కలు చూడటానికి కాదు. నువ్వు పాపివి, నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు రక్షించబడితే ఆ నిత్యమైనటువంటి నరకంలో నుంచి నిన్ను కాపాడాలని దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మొదటి మాటగా నేను చెప్పినటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి జన్మ ఒక ప్రత్యేకమైనది ప్రియులారా. ఆ జన్మ ముందుగానే ప్రకటించబడింది. ఆ ప్రకటన ఎలాగండి? ఒక కన్యక ద్వారా ఈ లోకానికి వస్తాడు అనేటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 2వ అధ్యాయం మళ్ళీ చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. రాజైన హేరోదు దినములకు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చాడు అంటే రాజుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమంటామంటే ఆయన బాలుడండి, మన పసివాడండి, ఇంకా పాకలేస్తూ ఉన్నారు, ఇంకా పరుండు పెడుతూ ఉన్నారు, ఇంకా మరియమ్మకి అక్కడ విగ్రహం పెడుతూ ఉన్నారు. ఆ ఊళ్ళో బాలుని వేస్తారు. ఆయన అంటూ ఉన్నాడు, విగ్రహారాధన చేయకూడదు, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను. చెప్తున్న మాటలు బైబిల్ లేఖనాలు చదివితే మరి మీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఆకలి ఇది ప్రియులారా. ఒకసారి 1 2 అయిపోతుంటుంది, అర్ధరాత్రి 2:30 3 అప్పుడే దుఃఖం వచ్చేస్తుంటది. ఏడుస్తూ ప్రార్థన చేస్తే ప్రభువా ఏంటి ప్రభువా, నా కోసం ఇలాగ వచ్చావా ప్రభువా? కొత్త నిబంధన, పాత నిబంధన నుంచి కొత్త నిబంధన ప్రకటన గ్రంథం వరకు నేనే 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 ఆ దేవుడు అని చెప్తూ ఉన్నప్పటికీ మనం ఏం చేస్తూ ఉన్నామంట? అసలైన దేవుణ్ణి విడిచిపెట్టేసాము, ప్రకృతి ఆరాధికులుగా మారిపోయాం ప్రియులారా. రెండవదిగా ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు, ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన ఈ లోకానికి రాజుగా వచ్చాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి, హేరోదు ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? ఆయన ఎక్కడ పుట్టాడో మీరు వెళ్ళి ఆరాధించండి, నేను కూడా వెళ్ళి ఏం చేస్తాను? ఆరాధిస్తాను. మీరు ముందుగా వెళ్ళి ఆయన ఎక్కడ పుట్టాడో చూసిరండి, నేను కూడా వెళ్ళి ఆయన ఆరాధిస్తానంటాడు. చూడండి, వెళ్ళారు జ్ఞానులు వెళ్ళి సాగిల పడి వారి దగ్గర ఉన్నటువంటి ఆ బంగారము, సాంబ్రాన్ని, బోధమును సమర్పించారు, కానీ హేరోదు దగ్గర రాలేదు. ఎందుకు తెలుసా? హేరోదు ఆరాధన ఎటువంటిది తెలుసా? చెప్పాలి మీరు ఇప్పుడు. హేరోదు ఆరాధనకి అక్కడ ఉన్నటువంటి జ్ఞానుల ఆరాధనకి తేడా ఏంటో తెలుసా? వారు హృదయపూర్వకంగా సాగిలపడ్డారో, వారు హృదయపూర్వకంగా దేవునికి కానుకలు ఇచ్చారు. కానీ హేరోదు ఆరాధన ఎటువంటిదంటే చెప్పాలి. హేరోదు ఆరాధన ఎటువంటిది? క్రీస్తుగాక కనబడితే, క్రీస్తుగాక పలానా చోట ఉన్నాడు అని తెలిస్తే వెంటనే క్రీస్తుని ఏం చేస్తాడంటే చంపేసే ఆరాధన. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. హేరోదు మనసులో ఏముందో తెలుసా? నేనంటూ ఒక రాజు ఉన్నాను కాబట్టి ఇంకొక రాజు ఉండకూడదు. ఒకవేళ వేరే రాజు వస్తే నా యొక్క సింహాసనం పోతుంది, కాబట్టి ఆ రాజుని నేను చంపేయాలి. ఆ క్రీస్తు ఎక్కడ ఉన్నాడో ఆ యేసుని నేను చంపేయాలనేటువంటి ఆలోచనతో, కుటిల యుక్తితో ఏం చేశాడంటే మీరు ముందుగా వెళ్ళి కనుక్కుని మళ్ళీ ఎక్కడికి రమ్మన్నాడు? నా దగ్గరికి రండి, నేను కూడా వెళ్ళి ఏం చేస్తాను? ఆరాధిస్తాను. ఓ మాట అడుగుతున్నాను ప్రియులారా, ఈ రోజున మీ ఆరాధన ఎలా ఉంది? జ్ఞానులు చేసినటువంటి ఆరాధనగా మీరుందా, లేకపోతే హేరోదుని
నేను చెప్తాను, మీ ఆరాధన ఏ రోజున పోలినటువంటి ఆరాధనే కాదంటారా? ఆలోచన చేయండి. ఎన్నోసార్లు క్రీస్తును ఆరాధించవలసిన మనము క్రీస్తును ఆరాధించకుండా ఈ లోకం వైపు పరుగులు పెడుతూ ఉన్నామంటే, ఈ లోకపు ఆశల వైపు పరిగెడుతూ ఉన్నామంటే క్రీస్తుని చంపేస్తున్నాం అన్ని విషయాల్లో. క్రీస్తును తాకట్టు పెట్టేస్తున్నాం ఈరోజు కూడా. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మ వృత్తాంతం కూడా తెలుసుకోక మరి మానవుడు ఏం చేస్తున్నాడంటే తన స్వచిత్తం మీద, తన ఆశ మీద, తన కోరికల మీద పరిగెడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు ఈ రోజున. కాబట్టి రెండవదిగా ఆయన ఎలా వచ్చాడు ఈ లోకానికి అంటే, ఆయన ఎలా వచ్చాడు ప్రియులరా? రాజుగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనకి బైబిల్ లేఖనం తెలియపరుస్తూ ఉంది. అదే మత్తయి సువార్త చూద్దాం, లూకా సువార్త చూద్దాం చూడండి. 2వ అధ్యాయము 11వ వచనం. 2వ అధ్యాయము 11వ వచనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి జన్మలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆయన కన్యకకు జన్మించాడు. రెండవదిగా ఆయన రాజుగా పుట్టాడు. మూడవదిగా ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకుంటుంటారు ఇదేంటంటే రక్షణ, నేను అలా వెళ్తే రక్షణ లేదా, నేను ఇలా వెళ్తే రక్షణ లేదనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచన చేద్దాం ప్రియులారా. ఒక ఇంటిలో ఒక ఇల్లు కాలిపోతుంది. కాలిపోతున్నటువంటి ఇంటిలో ఒక వ్యక్తి ఉన్నాడనుకో, మనము ఏం చేస్తాము? ప్రాణాలకు తెగించి, అంత ధైర్యం అయితే లేదులేండి మనకి, నేను ఎక్కడ చచ్చిపోతాను దూరంగా పారిపోతాం. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పోయే కాలం ఏంటో తెలుసా? అలా కాలిపోతున్నారనుకో వీడియో తీస్తున్నారు, వీడియో తీసి షేర్ చేస్తున్నారు. నేను అనుకుంటుంటాను, ఈ పక్కనే స్కూల్లో 4 పిల్లలు చనిపోయారు. 4 కదా, 4 పిల్లలు చనిపోయారు. ప్రతి వాట్సాప్ గ్రూప్లో వచ్చిందండి. నేను ఎక్కడో డ్యూటీ చేసుకున్నానో అక్కడ కూడా వచ్చింది. ఆ పరిశుభ్రత బాగలేదు, అధికారులు నిర్లక్ష్యం వల్ల ఎలా జరిగింది, సంథింగ్ దేనివల్ల జరిగిందో తెలీదు. వీళ్ళందరూ షేర్ చేస్తారు కానీ ఒక్కరు కూడా వెళ్ళాలి తల్లిదండ్రులను పరామర్శించడం. అమ్మా ఇలా జరిగింది కదా, ఏం కాదు తల్లి, జాగ్రత్తగా ఉండు, ధైర్యంగా ఉండు, నువ్వు సరే ఇది ఎవరో తీయలేము, ఆ బాధ ఎవరు వర్ణించలేము. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల బాధని ఎవరైనా తీయగలమా? తీయలేము. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండు, ధైర్యంగా ఉండు, ప్రార్థించుకో అని చెప్పే బిడ్డలు ఎవరో కనబడలేదు. కానీ ఏం చేశారు ప్రియులారా? ఆ వార్తను స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఎక్కువ కనబడ్డారు. చూడండి, అదేవిధంగా ఒక ఇల్లు కాలిపోతుంది అనుకో, మనం ఏం చేస్తుంటామో ఆ ఇంట్లో ఉన్నటువంటి వారిని కాపాడడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకవేళ ఇక్కడే శారీరకంగా చచ్చిపోతే ఇంత బాధ అనిపిస్తుంటారు కదా. నేను చూశాను ప్రియులారా, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది మా ఊర్లో. చిన్నప్పుడు యథార్థ ఘటన అన్నమాట ఇది. ప్రేమించినప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరికి క్యాస్ట్ అడ్డొచ్చింది. మా ఇద్దరికి అడ్డొచ్చింది అనమాట. క్యాస్ట్ అడ్డొస్తే మా ఊర్లో ఎలా ఉంటుందంటే, నువ్వు పలానా అబ్బాయిని లవ్ చేసావా, ఎందుకే నీ బ్రతుకు, చచ్చిపో, నాకు చిన్నమ్మ గారి ఉండేది. ఆవిడ తిడుతూ ఉండేది. అక్క నన్ను చాలా ఇష్టపడేది అక్క. చాలా తిడుతూ ఉంటే ప్రేమలో ఉన్నప్పుడు మా ఐక్యమండి అది ఎవరికి తెలియదు. ఇష్టపడినప్పుడు ఎవరి మాట అర్థం అవ్వదు, తల్లిదండ్రుల మాట అర్థం అవ్వదు, పిల్లల మాట అర్థం అవ్వదు. నువ్వు 20 సంవత్సరాలు పెంచినప్పటికీ 20 రోజులు పరిచయమైన వాడి ప్రేమే ఎక్కువగా కనపడుతుంది. ఇది నిజం. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్నప్పటికీ వారిలో వేరే ఆలోచన వస్తాయి, వేరు తలంపులు వస్తుంటాయి. ఈ తలంపుల్లో, ఈ ఆలోచనల్లో నాకు చక్కనోడు ఇతను, నన్ను బాగా చూసుకుంటాడు అని సైకాలజీ ప్రకారము ఒక ఎఫెక్షన్ పుడుతుంది. ఇతను లేకపోతే నేను బ్రతకలేను అన్నంతగా పుడుతుందండి. అలా పుట్టినప్పుడు ఇంకెవరిని ఎవరడ్డు వచ్చినా ఆగరు, ఏం చెప్పినా వ్యర్థమే. చాలా ప్రేమ చూపించి మాట్లాడాలి. అందుకనే ప్రియ దేవుని జనాంగమా, మనం చేస్తున్నటువంటి పనుల్లో చాలా జాగ్రత్తగా చేయాలి. మన పిల్లలు ఎలా పెరుగుతున్నారు? ఈ రోజున ఆడపిల్లని బయటికి పంపాలి అంటే భయపడుతున్నాం. 5 సంవత్సరాలు వచ్చిన పిల్లని ఇదిలోకి వెళ్ళి ఆడుకోమని పంపడానికి భయపడేటువంటి పరిస్థితి. ఇంకా ఒక మాట చెప్పాలంటే, మన ఆడపిల్లల్ని అమ్మ బయటికి వెళ్ళొద్దు,
అని చెప్తున్నాం. కానీ ఒరే పనికి మానవాడా, బయటికి వెళితే ఆ యొక్క అమ్మాయి నీకు చెల్లి అవుతుందిరా, నీకు అక్క అవుతుందిరా, నీకు తల్లి అవుతుందిరా అని ఏ తల్లి కొడుకు చెప్పట్లేదు. చెప్తున్నామా మనం? ఎవరో చెప్పట్లేదు. కూతురు కంటే చెప్తాం, ఏయ్ నువ్వు ఆడపిల్లవో బయటికి వెళ్ళకూడదు, ఏయ్ నువ్వు ఆడపిల్లవో సరైన బట్టలు వేసుకోవాలి, నువ్వు ఆడపిల్లవో దించిన తలని మళ్ళీ ఇంటికి వచ్చే వరకు అలాగే ఉండాలి అని ఆడపిల్లకి ఇన్స్ట్రక్షన్లు ఇవ్వగలుగుతున్నాం. కానీ మగ పిల్లలకి ఇవ్వగలుగుతున్నామా? ఇంకో బిరుదిస్తారు, వాళ్ళకి ట్యాగ్ ఏమిస్తారంటే వాడు మగోడండి. ఏమంటారా? వాడు మగోడండి, వాడు తిరుగుతాడండి, వాడు తాగుతాడండి, వాడు మగోడు, అలా చేయకపోతాడు, మగోడు కాదండి. ఎవరు చెప్తారో తెలిసి మాటలు? మన తల్లిదండ్రులే, పిల్లలను కన్న తల్లిదండ్రులే చెప్పే మాటలే ఇవి. వాడు మగోడండి, వాడు ఏదైనా చేస్తాడండి. తప్పు చేసాడు అనుకోండి, ఆడపిల్ల తప్పు చేసిందనుకో ఏమంటాం? నా పరువు తీయడానికి పుట్టావు నువ్వు, మా కుటుంబంలో నీలాంటి పనికి మాంది పుడుతుందని నేను అనుకోలేదు అని అంటాం. అదే కొడుకు చేశాడు అనుకో ఏమంటాం? అది మగోడు రా, అది తిరుగుతాడు. సరే, అటువంటి వార్త వచ్చిందా, నాకు తెలిసిందని తెలిస్తే ఇంకా పరితెగించేస్తాడు. కాబట్టి నాకు తెలియనట్టే ఉండండి అని అంటాం. కానీ అదే వార్త కాక ఆడపిల్లల గురించి తెలిస్తే వాళ్ళకి అన్నం పెట్టరు, వాళ్ళకి నరకం చూపించేస్తారు. ఇంకా ఏంటంటే నువ్వు చచ్చిపోతే బాగుండు అనే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తారు. ఇక నువ్వు వేస్ట్ ఈ భూమి మీద, మా పరువు తీసావు, మేము ఇదిలోకి వెళ్ళలేకపోతున్నాం. ఎవరికన్నా ముఖం చూపించాలంటే నీ కూతురు అటువంటిదంట కదా, నీ కూతురు ఫలానా వాళ్ళతో తిరిగిందంట కదా అని వాళ్ళు పదే పదే గుచ్చుతూ ఉంటే తలెత్తుకోలేకపోతున్నామని అందరూ జనాల్లో మాటలతో చంపేస్తే మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రులుగా మానసికంగా చంపేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే చేసింది ఆవిడ. మన పొలం కాదు, మన గోత్రం కాదు, ఎందుకు నువ్వు ఫలానా అబ్బాయిని ప్రేమిస్తావని అన్నం పెట్టేది కాదు, చేతులు ఏది ఉంటుంది ఇంకోటి. చూడండి, మనం చిన్నపిల్లలు కొట్టేటప్పుడు మా ఆవిడ ఈ మధ్యకాలం ఏం చేస్తాం, గట్టి ఉంటే గట్టి తీసి కొట్టేస్తున్నాను. వాళ్ళకి ఏం తెలుసు? చిన్నపిల్లలు ఆ వయసులో మనం ఎంత చేసి ఉంటాము. గుండుకుంటే గుండు తీసి కొట్టేస్తారు పిల్లల్ని. కోపం మీద కొట్టలు ఉంటే కొట్టేసేస్తే తలెళ్ళి అక్కడ పడతాయి కదా. పాపం భరించలేకపోయింది, చూస్తూ ఉంది. సరే మానేశాను అని చెప్పినా ఎవరు నమ్మరు. ఒకసారి చూడండి, అనుమానం వచ్చిందనుకో, మానేశాడన్నా ఇంకా ఆడు వద్దు అంతే అంటాం. కానీ ఆడు మారాడని ఎవడో నమ్మం. కాబట్టి ఆమె ఏం చేసిందంటే కిరసనాలు పోసేసుకుంది. ప్రియులారా, కిరసనాలు పోయించుకుని జస్ట్ నేను అడిగాను, ఆ క్షణంలో అడిగాను, చెప్తాను ఎందుకు అమ్మాయి ఇలా చేసామంటే ఇంత జరుగుతుంది అనుకోలేదు, నా ఒళ్ళంతా కాలిపోతుంది అనుకోలేదు. యాక్చువల్గా వేసుకుని కాలిస్తే ఆ స్కిన్ అంతా అలా పట్టుకుంటే అలా పొరపొర ఊడిపోయినట్టు వచ్చేసింది. నాకు తెలుసు బాగానే. ఆ గోను సంచులు వేసి ఆ ఇస్తరాకులు ఉంటాయి మాకు, ఇస్తరాకులు, ఆ ఇస్తరాకుల మీద పొరను పెట్టారు. ఆమె పొరను పెడితే, అక్క ఎందుకు అక్క ఇటువంటి పని చేసామంటే ఇంత జరుగుతుందని నాకు తెలియదు తమ్ముడు, నేను బ్రతకాలనుకుంటున్నాను అంతే. ఆ క్షణంలో ఎలాగైనా బ్రతుకుతామా? ఆలోచన చేయండి. కాబట్టి చూడండి, ఒకసారి ఆలోచన చేయాలి. జస్ట్ ఈ లోకం మీద కాలిపోతున్నటువంటి శరీరాన్ని మనం కాపాడలేకపోతున్నాము. ఇదిగో రేపన్నటి రోజున మనం నిజంగా మరణిస్తే నీ నా ప్రాణాలు ఎక్కడికి వెళ్తాయి? ఆలోచన చేయాలి. నీ నా ప్రాణం వెళితే నిత్య జీవానికి వెళ్ళాలి, లేకపోతే నిత్యమైనటువంటి నరకంలోకి వెళ్ళాలి. ఒకవేళ నీ అదృష్టం బాగుండి నీ యొక్క మంచి కార్యాలు, నీ నీతి కార్యాలు, నీ ఆరాధన దేవుడికి నచ్చి పరలోకానికి వెళ్తే సంతోషమే. ఒకవేళ నీ పరిస్థితులు తారుమారయ్యి నువ్వు పరలోకానికి కాకుండా నిత్యమైనటువంటి నరకములోనికి వెళ్ళిపోతే ఎవరు నిన్ను కాపాడేది? అక్కడ అంటే ప్రియులారా, బైబిల్ సత్యం ఉంటుంది, అక్కడ అగ్ని ఆరిపోదంట, పురుగు చచ్చిపోదంట. మనం అంటించే అగ్ని ఆరిపోవచ్చు, మన పురుగు ఇక్కడ చచ్చిపోవచ్చు. కానీ ఒకానొక రోజున మనం నిజంగా రెండవ మరణంలోకి కాక మనం ప్రవేశిస్తే ఏంటి మన పరిస్థితి? ఆలోచన చేయాలి. కాబట్టి అటువంటి పరిస్థితి నా పిల్లలకు రాకూడదు. ఇదిగో ఈ నా పిల్లలని నా రూపంలో, నా స్వరూపంలో నేను చేసుకున్నాను, నా ఊపిరిని వాళ్ళకి ఇచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడంట? మన్నుతో మనుషుని చేసి జీవాత్మను పోసాడు దేవుడు. జీవాత్మను ఆయన ఇస్తే అటువంటి జీవాత్మ సృష్టికర్తను మానేసి ఏం చేస్తూ ఉందంట ప్రియులారా? సృష్టిని పూజిస్తూ ఉందంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి మూడవ విశిష్టమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. ఒకసారి ఆలోచించేయండి, ఆ అమ్మాయి స్థానమే ఈ లోకంలో జస్ట్ కిసనాలు వేసుకుని శరీరం అలా ఊడిపోతుంటే, అంత బాధపడుతూ ఉంటే, ఆ రక్షకుడే కాక నీ నా గురించి ఈ భూమి మీదకి రాకపోతే, రేపు ఆ నిప్పులు గుండంలో కాలుతూ ఉంటే మనం అనుకుంటాం ఆడిపోతే బాగుండు, అబ్బా మస్ అయిపోతే ఈ దెబ్బతో నా జీవితం అయిపోను బాగుంటుంది కదా. కానీ అవ్వదు కదా, అక్కడ పరిస్థితి అలా లేదు కదా అక్కడ. కాబట్టి అటువంటి స్థితిలో నీవు నేను ఉండకూడదని ఆ రాజుగారు, ఆ దేవాది దేవుడు గారు ఎలా వచ్చానండి? రక్షకుడిగా వచ్చాడంట. ఎలా వచ్చాడు తెలుసా? రక్షకుడిగా వచ్చి నీవు నేను నిప్పులు గుండంలో కాలిపోవలసిన నిన్ను నన్ను పక్కన పెట్టి నేను ఉంటాను ఆ ప్లేస్లో అన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఉంటాను. చూడండి, ఎన్నోసార్లు మరణించాలి ప్రియులారా మనం. ఎన్నోసార్లు నోటి ద్వారా చేస్తున్న పాపం వలన, కంటి ద్వారా చేస్తున్నటువంటి పాపం ద్వారా, అదే విధాలుగా నడక ద్వారా, పడక ద్వారా చేస్తున్నటువంటి ఆలోచన ద్వారా మరణించవలసిన నీ నా స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారే వచ్చి నిలబడి ఒక రక్షకుడిగా. చూడండి, ఊహించుకోండి, మన పిల్లలు తప్పు చేస్తేనే వాళ్ళ ప్లేస్లో మనం వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్, పోలీస్ స్టేషన్కి వెళ్ళినాకో నా కొడుకు తప్పు చేశాడు, సరే బెయిల్ ఇద్దామని ఎవరు వెళ్ళరు? వెళ్తారా? మనం అయితే వెళ్ళొచ్చామో అంటే చెప్పలేము. అన్న బిడ్డ ప్రేమ కాబట్టి, కొడుకు అంటే ఇష్టం కాబట్టి వెళ్ళొచ్చేమో. కానీ ఆయన కొడుకు కోసం కాదు, భూమి మీద ఉన్న సమస్త మానవాళ్ళ కోసం వచ్చాడు. ఆయనలో ఉన్న ప్రత్యేకత అటువంటిది. ఇంకా నేను అంటాను, నేను మాట సపోర్ట్ చేయాలనుకో, సంఘంలో మంచిగా ఉన్నవాళ్ళు సపోర్ట్ చేస్తాను, చెడుగా ఉన్నవాళ్ళు సపోర్ట్ చేస్తానా? కానీ నా దేవుడు అటువంటివాడు కాదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మంచిగా ఉన్నా, నువ్వు చెడుగా ఉన్నా నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆయన జన్మలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఒక కన్య గర్భాన్ని పుట్టాడు. రెండవదిగా ఆయన జన్మలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. ఇంకో 2-3 మాటలు నేను మీకు వివరించి 10:30 ముగించేస్తాను. నేను కరెక్ట్గా 10 నిమిషాలు అయింది. 20 minutesలో నేను నా వాక్యాన్ని ముగిస్తాను ప్రియులారా. నాలుగో మాట చూద్దాం. చూడండి, 4వ మాట చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. 2:2. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపు వచ్చిందని చెప్పి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడంటే పూజారుడిగా వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పూజారుడిగా వచ్చాడు. ఒక మాట చెప్తారు ప్రియులారా, పూజారుడిగా వచ్చినటువంటి దేవుడిని పూజిస్తూ ఉన్నావా? నేను మొన్న ఒక మీటింగ్ చూశాను. ఆ మీటింగ్లో ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు. ఒక ఎమ్మెల్యే గారు వస్తే ఈ పాస్టర్ గారు దేవుడిని మర్చిపోయాడు, క్రిస్మస్ని మర్చిపోయాడు. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు మన మీటింగ్ వచ్చాడు కాబట్టి ఎమ్మెల్యే గారికి వందనాలు, ఎమ్మెల్యే గారికి సన్మానం చేద్దాం, ఎమ్మెల్యే గారు ఇంత మంచోడు. ఇంకేం చేస్తున్నాడంటే దగ్గరగా 10 నిమిషాలు పోవంట ఎమ్మెల్యే గారినే పొగుడుతూ ఉన్నాడు. అంటే నేను అంటాను, ఎమ్మెల్యే గారిని పూజిస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యే గారిని పూజిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాము, మన పరిస్థితి ఏంటి ఈ రోజున? మన పరిస్థితి ఏంటంటే, పలానా పాస్టర్ గారు చాలా బాగా చెప్తారండి వాక్యం. బైబుల్ అంటుంది వాక్యం చెప్పే పర్సన్ కనపడకూడదు, వాక్యం చెప్పేటువంటి వ్యక్తి కనపడకూడదు. ఎప్పుడైతే నీకు వాక్యం చెప్పే వ్యక్తి కనపడుతూ ఉన్నాడో, నీవు కూడా ఏం చేస్తున్నావు? వ్యక్తినే పూజిస్తున్నావు. వ్యక్తి చెప్తున్నటువంటి వాక్యాన్ని నువ్వు పూజించట్లేదు. వ్యక్తి చెప్తున్నటువంటి ఆ వాక్యం ఎవరి గురించి ప్రకటిస్తూ ఉందో ఆ ప్రకటించేటువంటి ప్రకటన కర్తనికి కనబట్టలేదు, అందువల్ల ఆంతర్యం తెలియట్లేదు. కాబట్టి ఆలోచన చేయాలి. పూజారుడిగా దేవుడు ఈ లోకానికి వచ్చినట్టుగా మనము గమనించాలి ప్రియులారా. నిజంగా అటువంటి దేవుడిని మనము ఎలా ఆరాధిస్తున్నామో మనలో మనమే ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు ప్రియులారా, యేసుక్రీస్తు జన్మలో ఏంటంటే ఒక అద్భుతం ఉంది. ఎలా ఉందంటే, ఈ అద్భుతం ఏంటంటే దేవుడే, వినాలి జాగ్రత్తగా, దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడా లేదా ఆలోచన చేయాలి. దేవుడే. చాలామంది ఏమంటారంటే ఈ మర్మము అర్థం అవ్వలేదు.
ఈ మర్మం అర్థమవక ఏం చేశాడంటే తన కుమారుని పంపారు. ఎలా పంపాడు? కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కుమారుని పంపాడు అంటే కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కుమారుని తయారు చేసాడా? లేకపోతే మనము భార్య భర్తల కలయిక వల్ల వచ్చిన కుమారుడిగా వచ్చాడా? ఏ విధంగా వచ్చాడు కుమారుడు? అది చెప్పట్లేదు. చూడండి, దేవుణ్ణంట బైబిల్ చెప్తుంది ఎప్పుడును ఎక్కడను ఎవరు చూడలేదంట. చూసారా? చూద్దాం, చూడండి ఆ మాట. యోహాను సువార్తలో ఉంటుంది, చక్కని మాట ఉంటుంది. యోహాను సువార్తలో మంచి మాట అది. చూద్దాం, చూడండి. 18వ వచనం అనుకుంటాను. మొదటి అధ్యాయం 18వ వచనం. మొదటి అధ్యాయం 18వ వచనం. ఏంటి అంతసేపు చూస్తున్నారా? యోహాను సువార్త 1:18. అందరూ చూడాలి, చూపించాలి. దొరకట్లేదా బైబిల్లో? యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఎవడును ఎప్పుడైనను దేవుడు చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. కింద చూడండి, తండ్రి రొమ్మునున్న కుమారుడే అంటే పుట్టినోడు ఏమనుంది? జనతైక కుమారుడే, అద్వితీయ దేవుడే. ఏం చేసినట్ట? దేవుణ్ణి కనబరిచినట్ట. 4వ అధ్యాయం తీయండి ఒకసారి. 24 వచనం చాలా మంచి మాట చూపిస్తారు. 4:24 పక్కనే ఉంటుంది పేరు చెప్తే. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను. ఎలా ఆరాధించాలంట? దేవుడు ఎప్పుడు ఎవరు చూడలేదు. దేవుడు చూపించింది ఎవరంట? ఆయన కుమారుడు చూపించాడంట. దేవుడు ఎప్పుడు ఎవరు చూడలేదు. దేవుడు ఎలా ఉంటారో ఆయన కుమారుడు చూపించాడంట. ఇదిగో దేవుడు ఇలా ఉంటాడు అని యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించి దేవుడు యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటాడని చూపించాడంట. ఇక్కడ 4:24లో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవాడు ఎలా చేయాలంట? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. పిల్ల దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు మనిషి కాదు కాబట్టి దేవుడు ఆత్మ అయినటువంటి దేవుణ్ణి ఎవరు చూపించారంట? యేసుక్రీస్తు ప్రభువు చూపించారంట. ఎలా చూపించారంట? మానవుడిగా. ఇంకా అద్భుతం ఏంటంటే ప్రియులారా, ఆయన లక్షణాలన్నీ పక్కన పెట్టాడు. ఫిలిప్పీ పత్రిక ఉంటుంది మనకి 2వ అధ్యాయము 6వ వచనం ఉంటాడు. ఏమని ఉంటుందంటే దైవం యొక్క లక్షణాలన్నీ పక్కన పెట్టి యాజ్ ఇట్ ఈజ్ మానవుడికి వచ్చాడంట. ఎబ్రీ పత్రిక చూద్దాం, చూడండి ఒకసారి. మాట చూపిస్తాను మీకు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయం. ఎన్నో ఓపిక లేదు మీకు. మొదటి అధ్యాయము 3వ వచనం. ఈ మాట చూసి ఊహించుకుందాం మనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్వము గల మాట చేత సమస్తమును పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుడు కుర్చీపార్శ్వమందు ఇక్కడ చూసారు కదా. దేవుడి యొక్క తేజస్సును అని ఉంది అక్కడ. ఆ తేజస్సులో 3 అని ఎంకేసి ఉంది. కింద చూడండి, 3 ఏమనుంది? ఇలాగా చాలా జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ కంటెంట్. ఏమై ఉంది? దేవుడి యొక్క తేజస్సు అంటే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడిని ఎప్పుడు ఎవరు చూడలేదు. దేవుని యొక్క తేజస్సు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు వారంట. దేవుని యొక్క తేజస్సు అంటే దేవుని యొక్క ప్రతిబింబము. ఒక మాట చెప్తాను, నువ్వు అద్దం ముందుకు వెళ్తే ఎవరు ప్రతిబింబం కనబడుతుంది? ఎవరైతే అద్దం ముందు నిలబడ్డారో వాళ్ళు ప్రతిబింబం కనబడుతుంది. ఇప్పుడు నేనైనా నిలబడితే రవి యొక్క ప్రతిబింబం అక్కడ కనబడదు. అప్పుడు చూడండి, ఆయన దేవుని యొక్క తేజస్సు అంటే దేవుని యొక్క ప్రతిబింబం. ఆయన
దేవుడు ఎలా ఉంటాడో అద్దం ముందు నిలబెడితే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారని చెబుతూ ఉంటే లోకం ఏం చేసిందంటే ఆయన ఇంకా బాలుడుగాను, ఆయన కుమారుడుగాను ఆయన అంటాడు. ప్రియులరా, యెషయా గ్రంథంలో నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక లేడు, నేను తప్ప వేరొక లేడు, నేను ఒక దేవుడు ఉన్నాను, నా కుమారుడు ఒక దేవుడు ఉన్నాడు, ఇంకొక కుమారుడు అయినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, ముగ్గురు ఉన్నాము అని అక్కడ చెప్పలేదు. చెప్పాడా? చెప్పలేదు. నేను ఒక్కడనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నా మహిమని ఎవరికి ఇవ్వను అని దేవాది దేవుడు చెప్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రియులరా, ఆయన్ని కుమారుడిగాను, ఆయన ఇంకా ఒక బాలుడిగాను చూస్తూ ఉన్నాం. నిజమంటారు ఈ మాట? నిజమేనంటారా? ఒకసారి చూద్దాం. చూడండి, మీకా గ్రంథం మీకు చెప్తూ మరి వింటెస్ ఇవ్వకపోతే రేపన్న రోజున ఎవరో ప్రశ్నిస్తారు మీకు, అదంతా అబద్ధమండి రమేష్ గారు అలా చెప్పారు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, 5:2, 766 పేజీ నా బైబిల్లో. అలాగే అయిపోయింది చివరికి. బెత్లెహేము ఎఫ్రాత యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులో ఏలబోవాడు నీలో నుండి వచ్చును ఆయనంటండి. పురాతనమైన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఏమైతున్నాడు? ప్రత్యక్షమవుతూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పురాతన కాలం మొదలుకొని, పురాతన కాలంలో ఆదాముకు కనబడినటువంటి దేవుడు, ఆదాముతో మాట్లాడినటువంటి దేవుడు, అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు, ఇస్సాకుతో మాట్లాడినటువంటి దేవుడు, యాకోబుతో మాట్లాడినటువంటి దేవుడు, యాకోబు పెరుగులాడినటువంటి దేవుడు, అదే విధంగా యెషయాకి కనబడినటువంటి దేవుడు ఎవరంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఎక్కడ పుట్టినవాడంట? బెత్లెహేము ఎఫ్రాత యూదా వారి కుటుంబంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పరండి వాక్యం? ఎవరు క్రిస్మస్ కోసం చెప్పరండి? ఇదిగో పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు 2000 సంవత్సరాల క్రితము మానవుడిగా ఈ భూమి మీదకు వచ్చేంత వరకు కూడా ప్రత్యక్షమవుతూ వస్తున్నటువంటి దేవుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అంటే బైబిల్ చెప్తూ ఉంది, ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. వాక్యం జలవిస్తుంది. ఎప్పుడును దేవుడిని చూడలేదు. ఎందుకు దేవుడిని చూడలేదంటే దేవుడు మనిషి కాదు కదండి చూడటానికి. దేవుడు ఆత్మ కాబట్టి దేవుడిని ఎవరు చూడలేరు. కాబట్టి ఆ దేవుడు అదే బ్రీపత్రికలో ఉంటుంది, ఒక శరీరమును ధరించుకుని ఎక్కడికి వచ్చాడంట? ఈ భూమి మీదకి వచ్చాడంట. ఎందుకు వచ్చాడంటే మానవుడు శరీరంతో పాపం చేస్తూ ఉన్నాడు. ఈ శరీరము పాపం చేస్తూ ఉంది కాబట్టి ఆయన కూడా శరీరమును ధరించుకొని ఆ శరీరంతోనే మరణించాలి. ఆ శరీరంతో మరణిస్తేనే ఆ ఒక నిబంధన ఉంది దేవుడికి మానవుడికి. ఎప్పుడు పాపం చేయకూడదు. పాపం చేసిన నిత్యంగా చచ్చిపోవాలి. మరి చచ్చిపోవాలంటే దేవుడు సంకల్పం అది కాదు కదా, దేవుడు ఏర్పాటు అది కాదు కదా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రియారా, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమైతూ ఉన్నాడంటే ప్రత్యక్షమైతూ వస్తున్నటువంటి దేవుడు. ఆ మాటను మీకు చూపించి నేను ముగించబోతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం చాలా అద్భుతమైన మాట. ఎప్పుడు కనబడినటువంటి ఆ దేవుడు, ఎవరు చూడనటువంటి ఆ దేవుడు, ఆత్మ అయినటువంటి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ వాక్యము శరీరధారి అయి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యము ఏం చేసిందంట? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేసెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే క్రిస్మస్. ఇదేనంటే క్రిస్మస్. ఏంటి క్రిస్మస్ అంటే? వాక్కుగా ఉన్నటువంటి దేవుడు. ఏంటి క్రిస్మస్ అంటే? కనబడిన దేవుడు. ఏంటి క్రిస్మస్ అంటే? ఎవరు చూడనటువంటి దేవుడు. ఏంటి క్రిస్మస్ అంటే? ఆత్మ అయిన దేవుడు ఈ రోజున ఏం చేశాడంట? శరీరధారిగా వచ్చాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది కాదా క్రిస్మస్? ఇది కాదా మనం ప్రకటించవలసింది? కాబట్టి ఆలోచన చేయాలి. వాక్కు అయిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు, ఎవరు చూడనటువంటి దేవుడు, అందరూ చూసే విధంగా ఎలా వచ్చాడంట?
శరీరధారిగా వచ్చినంట. ఈ రోజున చాలా మంది భక్తులు చూశారు యేసుక్రీస్తు ప్రభువాన్ని, ఆ దేవుణ్ణి, ఆ దేవుడు తేజస్సుని, ఆ దేవుడి యొక్క ప్రతిబింబాన్ని చాలా మంది చూస్తూ ఉన్నారు. నాకు తెలిసినటువంటి సేవకులు ఉన్నారండి. ఒక ఆయన 1000 సార్లు బైబిల్ చదివారు, చనిపోయారు. డానియల్ ఇండియా అన్నగారు 1000 సార్లు బైబిల్ చదివితే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇస్తున్నారు ఆయనకి. నేను గిన్నిస్ బుక్ అవార్డుల కోసమో వేరే అవార్డుల కోసం నేను బైబిల్ చదవలేదు. నా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నేను చదువుతున్నాను. నా దేవుని వాక్యాన్ని ఎలాగో తెలుసా, ఇలా బైబిల్ తెలిసి చదవకూడదు, నేను చెప్పేయాలి. ఆయనే, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చిందని చెప్పాలని 1000 సార్లు బైబిల్ చదవడం అన్న. ఇంకో మాట అంటాడో, 3 సంవత్సరాలు డాక్టర్ వృత్తి చేసినటువంటి వ్యక్తి నీకు ఏ రోగం వచ్చిందో బుక్ తెచ్చి రాస్తాను అని అంటాడా? నువ్వు కూర్చో, నీకు జలుబు వచ్చింది కదా, జలుబుకి ఏ ట్యాబ్లెట్లు వాడాలో, ఏ కోర్సు ఉన్నాయో నేను చదివి చెప్తాను అని అంట. టక్కన ఆలోచిస్తాడంట. నీకు జ్వరం వచ్చిందా, జ్వరం ట్యాబ్లెట్. నీకు జలుబు వచ్చిందా, జలుబు ట్యాబ్లెట్. నీకు బీపీ ఉందా, బీపీ ట్యాబ్లెట్. నీకు షుగర్ ఉందా అని రాసేస్తారంట. అంటే ఒక మనిషికి వచ్చిన రోగాన్ని తగ్గించడానికి ఒక డాక్టరే ఇటువంటి మెడిసిన్స్ రాస్తే మరి నువ్వు కలిగి ఉన్న రక్షకుడు పరమ వైద్యుడు, దేవుని సొంతం. హల్లెలూయా. అటువంటి పరమ వైద్యుడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, నీ శాంతి లేనప్పుడు, నీ సమాధానం లేనప్పుడు ఎన్నో వచనాలు గుర్తుకు రావాలంట. ఆయన రక్షకుడు. ఇదిగో నేను నశించిపోతున్నాను, నాకు రక్షణ కావాలి. ఆయన సమాధానకే అధిపతి. నా జీవితంలో సమాధానం లేదు దేవా, నిన్ను నమ్ముకుంటున్నాను, నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నా జీవితానికి సమాధానం కావాలనేటువంటి మెడిసిన్ వేయాలి. వేసుకోవట్లేదు ఈరోజు మెడిసిన్. మనం చిన్న రోగం వస్తే చాలు, ఆ డాక్టర్ గారండి, ఈ డాక్టర్ గారండి, ఆ స్పెషలిస్టు, అందరికంటే స్పెషలిస్ట్ ఇక్కడ ఉన్నాడు. సమాధానకర్త, శాంతికి అధిపతి, అద్వితీయ దేవుడు. ఈ మాట చూద్దామండి. యెషయా గ్రంథంలో మంచి మాట ఇది, 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం ముగిస్తాను. ఈ మాట చాలా నచ్చుద్దండి అందరికీ. ప్రసంగంలో అందరికీ నచ్చే మాట ఏంటంటే ముగిస్తాను అనే మాట చాలామంది నచ్చుద్దంట. అమ్మయ్య, ఇక్కడతో వీడి బాధ వదిలిపోయింది, నేను వెళ్ళిపోతాను, ముగిస్తాను అనే మాట ఎప్పుడు అంటాడు కాదు, ఇంకెళ్ళిపోతాం అనుకుంటానండి. కానీ అంతవరకు చెప్పినటువంటి వాక్యాన్ని ఎవరు హృదయంలో భద్రపరచుకోరని ప్రియులరా. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆలోచనకర్త. ఇప్పుడు ఎందుకు చదివించానంటే ఈ మాట నేను, తండ్రి 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 అంటారు. ఆ తండ్రి ఎవరో తెలుసా? నిత్యుడకు తండ్రి. నిత్యుడకు తండ్రి ఈయనే బాలుడు, ఈయనే కుమారుడు, ఈయనే పుట్టినవాడు, ఈయనే అనుగ్రహించబడిన వాడు, ఈయనే శరీరాన్ని ధరించిన వాడు, ఈయనే సమాధానకర్త, ఈయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఈయనే నిత్యుడకు తండ్రి, సమాధానకర్త. ఆ తండ్రి ఈయనే. వాక్యం చెప్తుంది నిత్యుడకు తండ్రి, నిత్యుడకు తండ్రి. ఎప్పుడూ ఉండేవాడు. నిత్యుడంటే ఇయాలుండి రేపు కనబడని వాడు కాడు. రమేష్ గారు ఈరోజు కనబడవచ్చు, 4 రోజులు అయితే మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. అలా కాదు, ఈయన నిత్యుడకు తండ్రి. మీ తల్లిదండ్రులకు కనబడ్డాడు, మీకు కనబడుతున్నాడు, మీ పిల్లలకు కనబడుతున్నాడు. అదే కాదు, ఈ భూమి మీద ఉన్న సమస్త జనులకి అని నిత్యుడైన అటువంటి దేవుడు మనకి, మన కొరకు, మన పాపముల కొరకు, మన పాపములను తీసివేయడానికి కొరకు ఏం చేశాడు ప్రియులారా? ఒక శరీరధారిగా, ఒక కుమారుడిగా, ఒక కన్యక గర్భాన్ని పుట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఏం చేస్తూ ఉంటారు తెలుసా? క్రిస్మస్ను ఆరాధిస్తూ ఉంటారు. దేవా, నా కోసం ప్రభువా, ఆ కనబడిన దేవుడువు, ఆ ఆత్మ అయిన దేవుడు శరీరాన్ని వేసుకుని వచ్చావా ప్రభు ఈ లోకానికి, నీకు వందనాలు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాను ప్రభువా, నశించిపోవలసిన నా కొరకు ప్రభు నైనా అని ఏమంటాడు? నశించిన దానిని ఏం చేస్తాను నేను? 100 రూపాయలు ఉందనుకోండి ప్రియులారా, రూపాయి అయిపోయింది అనుకో, ఏం చేస్తాను తెలుసా? పోతే పోయిందిలో రూపాయి, 99 ఉంది కదా అనుకుంటాం మనం. 99 ఉన్నాయి కదా అని అనుకుంటాం. ఆయన ఏం చేస్తాడో తెలుసా? 99ని విడిచిపెట్టేస్తాడు. ఎవరైతే నశించిపోతారో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. చూడండి ఎంత అద్భుతమో. ఇంకో మాట కూడా చెప్పాలంటే, మంచిగా విశ్వాసం ఉన్నారనుకో వాళ్ళ ఇంటికి వెళ్తారు పాస్టర్ గారు. ఎవరైతే మంచిగా లేరో, ఎవరైతే ఇంకా 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 భేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళరు. సేవకులు చాలామంది బాధపడుతున్న వాళ్ళు ఇంటికి వెళ్ళరు, కరోనా వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళరు, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళరు. మనం ఏమంటాం తెలుసు? వాళ్ళ ఇంటికి వెళ్ళరు. నాన్న ఏమవుతుంది? కరోనా వచ్చేస్తుందన్న. కానీ ఆయన ఇటువంటి కాదు, నశించిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఆయన అంటున్నాడు కదా. వైద్యుడు ఎవరికి అవసరము చెప్పాలి ప్రియులారా? రోగికి అవసరం. ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు.
ఆరోగ్యవంతుడికి రక్షకుడు అవసరం లేదు. ఇదిగో నశించిన దానిని వెతకడానికి నేను వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నశించిన దాన్ని వెతకడానికి వచ్చాను. ఒకసారి ఈ వాక్యాన్ని వింటున్నాం కదా, ఏమిటి నశించిపోయేదని ఏ రోజు నేను ఆలోచించామా? ఆలోచించలేదు. ఆ నశించేది నువ్వే, ఆ మరణించేది నువ్వే, ఆ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది నువ్వే. అప్పుడు ఆలోచించాలి, దేవా నశించిపోతున్నా నా కొరకు వచ్చావా దేవా. అప్పుడు ఆగమండి కన్నీళ్ళు ఎంత ఆపినని, ఆ దార ఆగదు. ఈ బాధ మీకు ఎలా వర్ణించాలంటే, ఇంతకు ఒక అమ్మాయిని చూపించాను, ఆ అమ్మాయి చనిపోయింది, పర్లేదు. ఆ స్టేజ్లో మనం ఉండి ప్రాణంతో ఉన్నాం అనుకో, ఆలోచించండి ఏమనిపిస్తుంది? చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది, ఇక్కడైతే అలాగ అనిపిస్తుంది. కానీ ఒక దినం వస్తుంది చూడు, ఆ దినాల్లో ఇక ఈ ఆప్షన్ లేదు మనకి. చచ్చిపోతే చాలంటే అక్కడ చావే లేదు కదా. చావు ఉంటే బాగుండు, చావు లేదు కదా అక్కడ, పురుగు చచ్చిపోదు కదా అక్కడ. కాబట్టి ఆలోచించాలి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని కాదు, నశించిన మన కోసం వచ్చాడు. ఈ విషయం తెలియట్లేదు. నశించిన దాన్ని వెతకడానికి వచ్చాడు, నశించిన దాన్ని వెతకడానికి వచ్చాడు. దేన్ని వెతకడానికి వచ్చాడు ప్రభువారు? నిన్ను నన్ను వెతకటానికి. నీవు నేను మరణించవలసిన వారమై ఉన్నాం కాబట్టి నీ కొరకు నా కొరకు వచ్చాడు. అందుకని ఆయనకు ఒక బిరుదు ఉందండి, ఒక బిరుదు ఉందండి. మనం చాలా మందికి ఇస్తుంటాం, న్యాచురల్ స్టార్, సూపర్ స్టార్, ఇటువంటి ఇస్తాం. ఆయనకి ఉన్నటువంటి బిరుదు ఎందుకు తెలుసా? లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా ఎవరు వచ్చారంటే ఈ రోజున? యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. అందుకనే ఒక పాట పాడుకుంటాం మనం, యేసయ్య వచ్చాడు. ఏం తెచ్చాడంట? సంతోషం తెచ్చాడు. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు, పాకలో నా సందడాయే. నిజంగా చెప్పాలంటే ప్రియులారా, పాక లేదు అక్కడ. బైబిల్లో ఎక్కడ కూడా పాక కనబడదు మనకి. చాలా పాట ఎవరు రాశారు తెలియదు కానీ పాక ఉండదు. ఉందా బైబిల్లో? మరి నేను చదివినప్పుడు ఎక్కడ కనబడలేదు. పాక లేదు కానీ పాకకు సంబంధించినటువంటి పశువుల తొట్టి కనబడుతుంది అక్కడ. ఈ రోజున నీవు నేను కన్న కుమారుడికే దోమలు కుట్టకూడదని ఏం చేస్తాం? ఒక ఉయ్యాలు కొని ఆ ఉయ్యాలకి దోమ తెరకుంటాం. అందులో బాలు నిలగల ఊపితే ఒక దోమ కూడా అని కుట్టకూడదు. నీ కుమారుడికి ఒక దోమ కుట్టకూడదు అంటే పశువుల తొట్టి ఊహించుకోండి. బాబాయ్ నేను పేడ తీయాలా, నేను కల్లాపు చల్లాలా, నేను ఇల్లు అలకాల అంటాం. పేడ ముద్ద ముట్టుకోవడానికే నీకు అంత అనిపిస్తే ఆ పేడలోనే పరున్నటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో. నక్కలకు బొరిలు ఉన్నాయంటే కానీ, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయంటే కానీ, మనుష్య కుమారుడు నిద్రించడానికి తలవాల్చడానికి కూడా తలం లేదంట ఈ రోజున. ఆలోచించేయండి. ఈ రోజున ఉంది ప్రభువా లేదని ఎవరు చెప్పారు? నా హృదయం ప్రభువా, నీకు దేవాలయం ప్రభువా, నా హృదయం ప్రభువనైనా నువ్వు నివాసం చేయొచ్చు ప్రభువా, నీ గృహం ప్రభువా అని చెప్పొచ్చా? ఏముంటుందండి హృదయంలోనూ? ఏముంటుంది? కాపటము, అసూయ, ద్వేషము, చెప్పుడుగొడ్డు మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, తాగుడు, వ్యసనాలు, చుట్ట, సిగరెట్టు, బీడి, కైని, ఇదే కదా నింపుకుంది. ఇందులో కొత్తాడా దేవుడు? ఇందులో నివాసం చేస్తాడా? ఆలోచన చేయండి. చేస్తాడు, ఏ దేవుడైనా చేస్తాడా? కానీ ఆయన అంటున్నాడు, ఆ ప్లేస్ నాకు ఇష్టం రా బాబు, ఆ ప్లేస్ నాకు ఇష్టం. ఇదిగో క్రిస్మస్ సందర్భంగా ఇల్లు నలికారు కదా, మొత్తం సున్నం వేశారు కదా. ఈ రోజున ఇల్లుని కాదు, మీ హృదయాలని ఏం చేయాలంట? శుద్ధి చేసుకోవాలి. అక్కడ ఉంటా నేను. నువ్వు పూజిస్తున్నటువంటి దేవుడి మందిరంలో కాదు, నువ్వు ఏర్పాటు చేసినటువంటి వేరే స్థలం కాదు. నా స్థానం ఏంటో తెలుసా? నీ హృదయం అని దేవుడు చెప్తే మనం ఏం చేస్తుంటామంటే అన్నిటిని నీట్గా చేస్తాం. చూడండి, బండి మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకుంటాం, సెల్లకుంటే పౌచ్ చేస్తుంటాం, దానిపైన స్క్రీన్ గార్డ్ వేస్తుంటాం. కానీ దేవుడికి ఇష్టమైనటువంటి స్థలంలో ఏం లేదండి, ఆయనకి స్థానం లేదు, అక్కడ పరిశుద్ధత లేదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుకైనా నీ హృదయం కాక శుద్ధిగా లేకపోతే, కడుక్కోవాల్సింది కాక నువ్వు కడుక్కోకపోతే, నువ్వేం కడుక్కున్నా ఎన్ని కడుక్కున్నా వ్యర్థమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఒకసారి మళ్ళీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నువ్వు ఇచ్చేటువంటి కానుక కోసం రాలేదు, నువ్వు చేసేటువంటి నువ్వు వేసుకునే బట్టల కోసం రాలేదు, నువ్వు ధరిస్తున్న కాస్మెటిక్స్ కోసం రాలేదు.